బన్నీని ఇన్స్టాలో అన్ఫాలో చేశాడు చెర్రీ. ఏపీ ఎన్నికల నుంచి అల్లు వర్సెస్ మెగాగా మారింది వ్యవహారం. అల్లు మెగా ఫ్యామిలీ మధ్య వార్ కొనసాగుతోందా అంటే అవునైన మాట వినిపిస్తోంది. అది కంటిన్యూ అవుతుందని చర్చకు ఆద్యం పోసినట్టయింది ఈరోజు ఆ ఇష్యూ. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన టైంలోనూ కలవలేదు, కనీసం రియాక్ట్ కాలేదు రామ్ చరణ్. పుష్ప 2 ఇండస్ట్రీ హిట్ కావడం, గేమ్ చేంజర్ అట్టర్ ఫ్లాప్ కావడం ఈ రెండు ప్రధాన కారణమంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. ఈ వివాదానికి సంబంధించి మరింత ఆద్యం పోతుందంటూ కూడా అల్లు మెగా ఫ్యామిలీ మధ్య మరింత వారు ముదిరిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఒక్కసారి మీరు చూడొచ్చు. అటు ఒక్కసారి మీరు చూస్తే కనుక ఆల్వేస్ రామ్ చరణ్కి సంబంధించి అక్కడ మీరు చూస్తే క్లియర్ కట్గా కనిపిస్తోంది. అల్లు అర్జున్కి సంబంధించి ఫాలో ఆప్షన్ కనిపిస్తోంది. సో ఇక్కడ అన్ఫాలో చేసినట్టుగానే భావించాలి. దాంతోపాటు ఒకసారి మీరు చూస్తే కనుక అక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది ఇదిగోండి. ఆల్వేస్ రామ్ చరణ్ ఆయన ప్రొఫైల్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఫాలోయింగ్ 38 మెంబర్స్ మాత్రమే ఆయన ఫాలో అవుతున్న పరిస్థితి. ఈ లిస్ట్లో మీరు చూస్తే కనుక ఇంకెవరెవరు ఉన్నారో ఒకసారి గమనించవచ్చు. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? నిహారిక కొణిదెల ఫాలో చేస్తున్నారు. మరి ముఖ్యంగా అల్లు అర్జున్ని అన్ఫాలో చేశారు ఆల్వేస్ రామ్ చరణ్ అన్ఫాలో చేయడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ పరిణామానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది ఇండస్ట్రీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ బన్నీని అన్ఫాలో చేయడం ఇన్స్టాలో ఎలా చూడాలి దీన్ని? ఖచ్చితంగా అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మధ్య వివాదం ఉంది అనేది ఇప్పటికే దాదాపుగా స్పష్టమైందనే చెప్పుకోవచ్చు. అలాగే తెలుగు ప్రేక్షకులందరూ కూడా రెండు కుటుంబాల మధ్య కొంత గ్యాప్ ఉందనే క్లారిటీ అయితే వచ్చేసింది. ఒకరికి ఒకరు ఎవరు కూడా అటు రామ్ చరణ్, అల్లు అర్జున్ ఈ ఇద్దరు కూడా ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. ఒకరి సినిమాలకు ఒకరు ఎప్పుడు కూడా ఆల్ ద బెస్ట్ చెప్పుకోవటం లేదు. అలాగే హిట్ అయిన నేపథ్యంలో ఎప్పుడు కూడా కాంగ్రాట్స్ చెప్పుకున్న పరిస్థితి ఈ మధ్య కాలంలో లేదనే చెప్పాలి. అల్లు అర్జున్ అయితే దాదాపుగా మెగా ఫ్యాన్స్ అనే మాట, మెగా అన్న పదాన్ని మర్చిపోయి దాదాపుగా 3-4 సంవత్సరాలు అయిందనే చెప్పుకోవాలి. తన సొంత ఆర్మీ అంటున్నాడు, నా ఫ్యాన్స్ అంటున్నాడు, అల్లు ఆర్మీ అంటున్నాడు తప్పితే మెగా ఫ్యాన్స్ అనే పదాన్ని ఆయన మర్చిపోయాడు. అలాగే అల్లు అర్జున్ రీసెంట్ గా అరెస్ట్ అయిన నేపథ్యంలో చిరంజీవి అలాగే నాగబాబు ఇద్దరు కూడా బంధువులుగా వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహించారని చెప్పుకోవాలి. అల్లు అర్జున్ ఇంటికి వాళ్ళు వచ్చి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని చెప్పారు. అలాగే ఆయన అల్లు అర్జున్ బయలుపై వచ్చిన తర్వాత అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి అలాగే నాగబాబు ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పినట్టుగా మనం భావించాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రామ్ చరణ్ అల్లు అర్జున్ ని అన్ఫాలో చేశాడు అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో అయితే చాలా గట్టిగా దీనిపై మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ మధ్య కూడా ఒక వార్ అయితే నడుస్తుంది సోషల్ మీడియాలో. ఈ అన్ఫాలో అయ్యే వరకు కూడా ఎందుకు వచ్చింది, దీని వెనక చాలా బలమైన కారణాలు ఉన్నాయా, ఎందుకు అన్ఫాలో చేయాల్సి వచ్చింది అనేది కూడా ఇప్పుడు ఇక్కడ చర్చించుకుంటున్న పరిస్థితి. సో రీసెంట్ గా జరిగిన డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా రెండు కుటుంబాల మధ్య కావచ్చు లేదా ఇద్దరు హీరోల మధ్య అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక చర్చనీయాంశమైంది. సచిన్ రైట్, ఇక్కడ చూసుకుంటే కనుక అల్లు అర్జున్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అన్ఫాలో చేశాడు, అల్లు అర్జున్ని అన్ఫాలో చేశారంటూ ప్రస్తుతం ట్విట్టర్లో కూడా ఈ అంశానికి సంబంధించి మీరు చూస్తే కనుక ఇన్స్టాగ్రామ్ అంశం ట్విట్టర్లో కూడా చర్చకు వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో అల్లు అర్జున్ అన్ఫాలో చేసిన చెర్రీ అంటూ కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఇటు ఫ్యాన్స్ మధ్య కొన్ని కామెంట్స్కి సంబంధించిన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు రామ్ చరణ్ అన్ఫాలో చేసా, థ్యాంక్స్ ఫర్ అంటూ కూడా మరికొంతమంది, అంటే ఫ్యాన్స్ మధ్య యుద్ధం రోజు రోజుకి పెరుగుతుందని భావించవచ్చు. సో ఈ సినారియోలో మెగా కాంపౌండ్ నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చే అవకాశం ఉన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కనుక ఇది సినిమా మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించచ్చా అనేది చర్చ జరుగుతోంది. ఎందుకంటే మరి ముఖ్యంగా చూసాం పుష్ప 2కి సంబంధించి పుష్ప 2 సందర్భంలో ఇటు మెగా ఫ్యాన్స్ ఎటువంటి రియాక్షన్స్ వచ్చాయనేది, అట్ ద సేమ్ టైం గేమ్ చేంజర్ వచ్చినప్పుడు ఆ రిపర్కషన్స్ గురించి మాట్లాడుకున్న సిచ్యువేషన్. సో ఇటువంటి సినారియోలో
ఫ్యాన్స్ మధ్య యుద్ధం, అది మూవీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఒక చర్చ జరుగుతోంది. సో ఈ ఫ్రేమ్లో మూవీ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందా? ఓకే, మీ ఇద్దరి మధ్య ఇష్యూ ఉంటే కనుక ఇద్దరి మధ్య చూసుకోండి, బట్ ఆన్ ద ప్లాట్ఫామ్స్ రావద్దు, అది సినిమా మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో ఎటువంటి టాక్ నడుస్తోంది? ఇండస్ట్రీ నుంచి ఎవరైనా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, ఎందుకంటే ఇండస్ట్రీలో వీళ్ళిద్దరి మధ్య పర్సనల్గా కావచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఆన్ ద హోల్ సినిమా వచ్చినప్పుడు ఇంపాక్ట్ చూపిస్తోంది కాబట్టి ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే అటువంటి సినారియోస్ ఏం కనిపించట్లేదా? రీసెంట్ గా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమా విషయంలోనే అల్లు ఆర్మీకి అలాగే మెగా ఫ్యాన్స్ కి మధ్య కొంత వార్ అయితే జరిగిందని చెప్పుకోవాలి. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అలాగే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి నెగటివ్ ప్రాపగాండా అంతా అల్లు ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్లే సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి సినిమాని కిల్ చేశారు, సినిమాపై నెగటివ్ గా ప్రచారం చేశారు అనే వాదన కూడా గట్టిగా మెగా కాంపౌండ్ నుంచి అయితే వచ్చింది. అలాగే పైరసీ లింక్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ అల్లు ఆర్మీ ఫేక్ అకౌంట్స్ ద్వారా దాన్ని చాలా భారీ స్థాయిలో సర్క్యులేట్ చేశారు అనేది కూడా ఒక ఆరోపణ అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో దాదాపు 45 మంది మీద కేసు ఫైల్ చేయడం అయితే జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సైబర్ టీమ్ కి. అందులో మేజర్ అకౌంట్స్ అల్లు అర్జున్ సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, అల్లు అర్జున్ డీపీల తోటి ఉన్న అకౌంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇద్దరు హీరోల మధ్య ఒకరి సినిమాని ఒకరి అభిమానులు నష్టపరుస్తున్నారు, కిల్ చేస్తున్నారు అనేది మాత్రం ఇక్కడ మనం గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్పుకోవచ్చు కూడా. ఈ నేపథ్యంలోనే మన చిరంజీవి చెప్పాడు, హీరోలందరూ కలిసే ఉంటాము, ఫ్యాన్స్ కొట్టుకుంటూ ఉంటారు, ఎన్టీఓడు ఏఎన్ఆర్ అంటూ నా చిన్నప్పుడే మా కుటుంబంలోనే మా బంధువులు అలాగా కొట్టుకుంటూ ఉండేవాళ్ళు, అలాంటి నేపథ్యాన్ని కూడా నేను చూశాను. ఆ తర్వాత కూడా చాలా సంఘటనలు ఆయన చూసినట్టుగా చెప్పడం జరిగింది. అభిమానులు అందరూ కూడా కలిసికట్టుగానే ఉండాలి, మేము హీరోలందరం కూడా ఒక మాట మీదే ఉంటాము, మేమందరం కూడా ఒకటే, ఒకరికంటే ఒకరికి అభిమానం ఉంటుంది, ఒకరి వేడుకలకు మరొకరు వెళ్తూ ఉంటాం అంటూ ఆయన సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సో ఖచ్చితంగా చిరంజీవి రీసెంట్ గా చేసిన ఈ వ్యాఖ్యలు వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న సంఘటనల్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాడు అనేది కూడా పరిశ్రమలో కొంతమంది చెప్తుంటారు, దానిపై కామెంట్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా రెండు కుటుంబాల మధ్య, ఇద్దరి హీరోల మధ్య ప్రొఫెషనల్ ఏదైతే ఉందో పోటీ, దానివల్లనే సినిమాలని అభిమానులు కిల్ చేసుకుంటున్నారు, ఆ అభిమానుల్ని కట్టడి చేయలేకపోతున్నారు హీరోలు అనేది కూడా ఒక ఆరోపణ అయితే ఉంది. హీరోలు ఖచ్చితంగా వాళ్ళ అభిమానులకు ఒక వార్నింగ్ ఇస్తే ఆ అభిమానులందరూ కూడా సైలెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎలాంటి నెగటివ్ ప్రాపగాండా చేయరు, ఒక సినిమాని దెబ్బతీసే ప్రయత్నం చేయరు, పైరసీ చేసే ప్రయత్నం చేయరు. ఈ హీరోలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది, అభిమానులందరినీ కూడా కొంత అదుపులో పెట్టాల్సిన అవసరం అయితే ఉంది సచిన్. రైట్, ఒక్కసారి ఆన్ స్క్రీన్ మీరు చూడొచ్చు, నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రెసెంట్ నా హ్యాండ్సెట్లో నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు రామ్ చరణ్కి సంబంధించి ఆ ప్రొఫైల్ని ఒకసారి నేను